నమస్తే. అందరూ ఉండి ఏకాకిగా ఉన్న వాళ్ళు కొందరైతే, ఎవరూ లేక అనాథలుగా మిగిలిపోయిన వాళ్ళు ఇంకొందరు. మతిస్థిమితం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్ళు కొందరైతే, ఆసరా కోసం రోడ్ల మీద ఏది పడితే అది తిని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంకొందరు. అలాంటి జీవితాల్లో వెలుగులు నింపుతున్న మనిషి శ్రీ శంకర్ గురూజీ గారు. ప్రస్తుతం మనము యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉన్నాం. అసలు ఇక్కడ ఎలా ఉంది, లోపలికి వెళ్ళి అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. ప్రస్తుతం మనం చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉన్నాం. ఈ అనాథాశ్రమాన్ని శంకర గురూజీ 2010 ఫిబ్రవరి 1న స్థాపించడం జరిగింది. ఈ అనాథాశ్రమం స్థాపించి 16 సంవత్సరాలు పూర్తయింది. ఎందరో అభాగ్యులు, అనాథలు, మతిస్థిమితం లేని వాళ్ళ కోసం ఇంత పెద్ద బిల్డింగ్ని మనకి ఇక్కడ కట్టడం జరిగింది. చూడండి, ఆర్కిటెక్చర్ కూడా ఎంత చక్కగా ఉంది. ఇంత మంచి బిల్డింగ్ కట్టినందుకు శ్రీ శంకర గురూజీ గారికి మనం తప్పకుండా ధన్యవాదాలు చెప్పాలి. అండ్ అదేవిధంగా మనకి లోపలికి ఎంట్రీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇక్కడ ఎంట్రీ చేయడానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు టీ న్యూస్ అని చెప్పినప్పటికీ కూడా మనల్ని స్టాప్ చేసి అన్ని నేమ్స్ కూడా అన్ని ఎంట్రీ చేసుకొని మనకి ఎంట్రీ ఇస్తున్నారు లోపలికి. అంటే మనం చూడొచ్చు వీళ్ళ ఫెసిలిటీస్ అన్నీ ఎంత బాగున్నాయి, ఎంత నీట్గా ఉన్నాయి, ప్రతిదీ ఎంత స్ట్రిక్ట్గా, ఎంత క్లియర్గా చూసుకుంటున్నారో మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఫస్ట్ ఈ అమ్మా నాన్న అనాథాశ్రమంలో మొదటగా జాయిన్ అయిన వ్యక్తి సుశీలమ్మ గారు. తనతో ఈ ప్రయాణం స్టార్ట్ అయింది. తను జాయిన్ అయినప్పుడు జస్ట్ ఇక్కడ రేకుల షెడ్ లాగా ఉంటుండేనంట. అంటే అప్పటి నుంచి ఇలా చాలామంది ఇబ్బంది పడొద్దు అనే ఒక ఆలోచనతోటి మన శంకర్ గురూజీ గారు మనకి 5 అంతస్తుల బిల్డింగ్ కట్టించడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ చాలా చక్కగా మంచి ఫెసిలిటీస్ ఉండాలి. అంటే మనం అనుకోవచ్చు, మతిస్థిమితం లేని వాళ్ళ కోసం ఇంత చేస్తున్నారంటే తను అసలు ఎంత ఆలోచించుంటుంటారు. మనం నార్మల్గా మనం వెళ్తున్నప్పుడు ఎవరైనా మనకు కనిపిస్తే మనం పట్టుకోవడానికి, వాళ్ళని ముట్టుకోవడానికే మనం భయపడుతుంటాం. అలాంటి వాళ్ళ కోసం ఇంత చేస్తున్నారంటే అసలు తన హృదయం ఎలాంటిది, తన మనసు ఎలాంటిది, అంటే దేవుడే తన రూపంలో తనను ఇక్కడ పంపించి వాళ్ళని మంచిగా చూసుకోవాలని శంకర్జీ గారి రూపంలో దేవుడు వచ్చి వాళ్ళకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించారనేసి మనం అనుకోవచ్చు. మీరు చూస్తూనే ఉన్నారు, చూడండి పిక్చర్లో సుశీలమ్మ గారు ఎలా ఉన్నారు. ఈ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చారంటే తనని ట్రీట్ చేసి ఆ స్థితి నుంచి ఈ స్థితికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తనని రోజు స్మరించుకుంటూ ఇక్కడ దీపం పెట్టడం, పూజ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. వచ్చేసి మొత్తం ఏమో నార్మల్ పేషెంట్స్ ఉన్నారు. అటు సైడ్ HIV పేషెంట్స్, అదేవిధంగా టీఫీ పేషెంట్స్ వాళ్ళందరూ ఉన్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి శ్రీ శంకర గురూజీ గారు ఇంతమందికి సేవ చేస్తున్నారంటే అసలు ఎంత మంచివారు, తన హృదయం ఎంత మంచిది. ఇంట్లో ఉన్న ఒక్కరికి చూసుకోవడానికే మనకు చేత కాదు, అలాంటిది ఇన్ని 100 మందిని చూస్తున్నారంటే తన హృదయం ఎంత గొప్పది. నిజంగా శ్రీ శంకర గురూజీ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? 25 మెంబర్స్ ఉంటారు మేడం. ఇంట్లో మన పెద్దవాళ్ళని ఎలా చూసుకుంటామో ఇక్కడ కూడా వీళ్ళని ఇలాగే చూసుకుంటాం. మేము దగ్గరుండి తినిపియడం, వాష్రూమ్కి తీసుకెళ్ళడం మేమే చూసుకుంటాం. లోకేశ్వరి గారు, మీరు ఇక్కడ జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో ఇక్కడ ఉన్న పేషెంట్స్లో మీతోని ఎక్కువ మంచిగా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? వాళ్ళ బాధలు చెప్పుకునే వాళ్ళు అట్లా ఎవరన్నా ఉన్నారా? ఉంటారు మేడం. ఉంటారా? కొంచెం మామూలుగా అయితే అట్లా చెప్పిన వాళ్ళు అడ్రస్ చెప్తేనే అయితే పంపిస్తాం. ఇక మోస్ట్ అయితే ఎక్కువ అడ్రస్ చెప్పకుండా వాళ్ళైతేనే ఇక్కడ ఉంచుకుంటాం. అలా అయితే చెప్పేసి పంపిస్తాం అన్నమాట. ఒకవేళ వీళ్ళకి ఎక్కువగా ఫీవర్ కానీ అలాగే హెడేక్, మోషన్స్ అలా అయితే మీకు చెప్తారా, లేకుంటే మీరే తెలుసుకోవాలి? ఇప్పుడు కంటిన్యూగా లేచి కూర్చుంటారు, వాష్రూమ్కి వెళ్దామని చూస్తుంటే మేము అర్థం చేసుకుంటాం మేడం. అర్థం చేసుకొని మా కేర్ టేకర్ కూడా ఉంటారు, మేమే దగ్గర ఉండి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఏం ప్రాబ్లమో చూస్తాం. మోషన్ ప్రాబ్లమా, వామిటింగ్సా, దగ్గర లోపలికి వెళ్ళి చూసి ట్రీట్మెంట్ చేస్తాం. శ్రీ శంకర గురూజీ గారు మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఇప్పుడు బయట ఎవరన్నా నా వరకు అయితే బయట ఇలాంటి వాళ్ళకు నేను హెల్ప్ చేయలేకపోవచ్చు మేడం. ఈ విధంగానన్నా వీళ్ళకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను. నీడగా తానై నిలిచినది
చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లోర్లో ఏ బ్లాక్కి వెళ్ళాము, అక్కడ చూసాము మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు, వాళ్ళతో మాట్లాడాము. ఇప్పుడు బ్లాక్ బి ఇక్కడ మనం వచ్చేసాము. ఇక్కడ ఎవరు ఉన్నారంటే హెచ్ఐవి పేషెంట్స్, అదేవిధంగా టీబీ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ నర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? సునీత అండి. సునీత గారు. సునీత గారు, ఇక్కడ ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు? దాదాపు ఒక 15-17 మెంబర్స్ ఉంటారు మేడం. అందులో టీబీ వాళ్ళు ఉన్నారు, హెచ్ఐవి వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, టీబీ వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే ఇంత మంచి సేవ చేయడానికి మీకు గొప్ప అవకాశం లభించింది. నార్మల్గా అంటే ఇంతమందిని చూసుకోవడం అనేది చెయ్యరు. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మేడం. మా ఇంట్లో చిన్న పిల్లల్ని ఎట్లా చూసుకుంటామో ఇక్కడ వీళ్ళతో కూడా అలా అనిపిస్తుంది మేడం. ఇంటి దగ్గర వాళ్ళని వదిలిపెట్టి వస్తాం, ఇక్కడ అక్కడ లేని లోటు ఇక్కడ తీర్చుంటుంది మేడం. ఇక్కడ ఒక టీబీ పేషెంట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు తను మాట్లాడతారో లేదో మనం ఫస్ట్ అయితే ట్రై చేద్దాము. మీ పేరు? రమేష్. రమేష్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ దిల్సునగర్ నుంచి. దిల్సునగర్ నుంచి. అంటే ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? 2 years అవుతుంది. 2 years అవుతుంది. అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడున్నారో మీకు ఏమైనా గుర్తుందా? అంత గుర్తులేదు. ఇంత గుర్తుకు లేదు. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక మీకు? బాగానే ఉంది. ఎలా చూసుకుంటున్నారు ఇక్కడ? ఇక్కడ నర్స్ గారు మిమ్మల్ని ఎలా బాగానే బాగా చూసుకుంటున్నారా? ఏమేమి తింటున్నారు మీరు డైలీ ఇక్కడ? ఫుడ్ అదే రోజు పప్పుతో పప్పు తింటున్నారు, కూరగాయలు టైంకి మెడిసిన్ వేసుకుంటున్నారా? మంచిగా అనిపిస్తుందా ఇక్కడ మీకు మొత్తం? ఇప్పుడు మనం చూసుకుంటే సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఈ అమ్మా నాన్న అనాథాశ్రమంలో దాదాపు 500 మంది ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే 300 మెంబర్స్ ఇక్కడ పురుషులు ఉన్నారు. ఇటు సైడ్ చూసుకుంటే బ్లాక్ ఏలో వికలాంగులు ఉన్నారు. బ్లాక్ 2లో అంటే ఇక్కడ మతిస్థిమితం లేని వాళ్ళు, సరిగ్గా మైండ్ పనిచేయని వాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు. పోలీసుల సహకారంతో ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరినీ చేర్చడం జరిగింది. చూడండి, అసలు వాళ్ళని చూస్తే ఎంత బాధ అవుతుందో. కనీసం వాళ్ళకి ఇక్కడికి ఎందుకు వచ్చామో, ఎక్కడ ఉంటున్నామో ఏందో తెలీదు. చూడండి ఎంతమంది ఉన్నారో. నాకు తెలిసి ఒక 200 మెంబర్స్ ఉంటారు. అసలు వాళ్ళు ఎక్కడున్నాము ఏంటి ఏం తెలియదు వాళ్ళకి. ఇంతమందిని తీసుకొచ్చి వాళ్ళందరినీ చాలా చక్కగా చూసుకుంటూ, వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టి, వాళ్ళకి ఏది తక్కువ చేయకుండా ప్రతిదీ చూడండి వాళ్ళు ఎంత నీట్గా ఉన్నారు. అంటే వాళ్ళని అంత చక్కగా చూసుకుంటున్నారు. వాళ్ళకి డ్రెస్సింగ్ కానివ్వండి, హెయిర్ కట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా చక్కగా చూసుకుంటున్నారు. చాలా నీట్గా చాలా చక్కగా వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టి వాళ్ళందరినీ ఇంత చక్కగా చూసుకొని ఇంత మంచిగా చూసుకోవడం అంటే అసలు చాలా గ్రేట్. నిజంగా శ్రీ శంకర్ గురూజీ గారు చాలా చక్కగా వీళ్ళందరూ చూసుకుంటున్నారు. చాలా చక్కగా వీళ్ళందరికీ మంచి భోజనం ఇస్తున్నారు. ఇక్కడ ఇంతమందిని చూసుకోవడానికి ఇక్కడ ఒక కేర్ టేకర్ ఉన్నారు. మనం తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. ఇక్కడ చూసుకుంటే చాలా మందికి మైండ్ సరిగ్గా వర్క్ చేయదు. అంటే వాళ్ళని మీరు ఎలా చూసుకుంటారు? వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? మేమే చేపిస్తాం మేడం. సబ్బులు పెట్టి కూర్చోబెట్టి స్నానాలు చేపించి పంపించి బట్టలు వేసి బయటికి వాకింగ్ పంపిస్తాం మేడం రోజు డైలీ. ఫుడ్ ఏమేమి ఫుడ్ పెడుతుంటారు వాళ్ళకి? కూరగాయలు, బెండకాయ, దొండకాయ అన్ని మిక్స్ చేసి సాంబార్ అలాగే చేపించి అన్నం కూర వేసి సాంబార్ పోసి ఫిల్టర్ వాటర్ పోసి రైస్ ఎప్పటికైనా మన ఇంట్లో మనం తిన్నట్టుగానే పెట్టేస్తాం మేడం. ఎలా ఉందండి మీకు? అంటే నార్మల్గా బయట వాళ్ళని చూసుకోవడం వేరు, అంటే ఇలా మతిస్థిమితం లేని వాళ్ళని ఇలాంటి వాళ్ళని చూసుకోవడం అనేది అది ఏమంటారు, అసలు మనకు దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్. ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు శ్రీ శంకర్జీ గురూజీ గారికి మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ మేడం. మాకు మంచి సహకారం చేసి మమ్మల్ని మంచిగా చూసుకోవడం, మంచిగా చేసుకుంటున్నాం మేడం. వెళ్ళినట్టు మాకు ఇంతవరకు అది మాకు ఏ లోటు ఇబ్బంది ఏం లేదు మేడం. మొత్తం బిల్డింగ్లో 500 మంది ఉంటే మనము ఇందాక సెకండ్ ఫ్లోర్లో 300 మంది పురుషులను చూసాము. ఇక్కడ వచ్చేసి దాదాపుగా ఒక 200 మెంబర్స్ మహిళలు ఉండొచ్చు. అసలు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. వీళ్ళ బాగోకులు ఎలా చూసుకుంటున్నారు, ఎంతమంది ఉన్నారు
అసలు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూడండి, ఆడవాళ్ళు ఎలా ఉన్నారు పాపం, వీళ్ళని చూస్తే చాలా జాలేస్తుంది. ఇంతమంది లేడీస్ని చూడడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అసలు వాళ్ళకి ఏం చేస్తున్నారో ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. చూడండి, తను చప్పట్లు కొడుతుంది. ఇక్కడ వీళ్ళందరినీ చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ గారు ఉన్నారు. తను దాదాపుగా 10 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారంట. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. మీ పేరు? నమస్తే అండి, నా పేరు నాగమణి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ పనిచేయడం? చాలా సంతోషంగా ఉందండి. ఏం తెలియదు వీళ్ళకి, ఇటువంటి వాళ్ళ దగ్గర సేవ చేయటం అంటే చాలా సంతోషంగా ఉంది నాకు. ఫుడ్ ఏం తింటారా, విసికిస్తారా ఏమన్నా? కొంతమంది తింటారు, తినని వాళ్ళు అటువంటి వాళ్ళని మేము తినిపిస్తాం దగ్గరుండి. చూస్తాం ఎవరు తింటున్నారు ఎవరు తినట్లేదు అని చూసి తినని వాళ్ళకి తినబెడతాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన గురూజీ గారికి ఏం చెప్తారు మీరు? నేనేం చెప్తాను మేడం, ధన్యవాదాలు ఆయనకి. గుడుగుడు గుట్టాలేని అభాగ్యులెందరో, కన్నవారు ఎవ్వరో తెలియని వారు, చెట్టు పుట్టాగట్టున దిక్కెదిరో దిక్కులేని ఓ జీవి, రెక్కడొక్క ఎండిన భూవెదిరో మొక్కులేని ఓ సామి. ఈ కట్టాలు కడతేరి పోగులే, ఈ నట్టాలు కడవాసి పోగులే, గట్టు శంకరన్న వచ్చెనురో నిన్ను వక్కున చేర్చగ సామి. అమ్మ నానాదుల పుణ్యక్షేత్రం నీకుందిరో సామి. నీ పేరేంటి? నన్ని ఆ? నన్ని నన్ని, ఆ, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావు? మేము ఇక్కడ ఉండాలా నువ్వు ఇక్కడే ఉండాలా? ఉండాలా ఆ? ఇక్కడ ఉంటారా ఇక్కడే ఉంటావా? మరి ఇంటికి వెళ్ళావా? ఇక్కడే ఉంటావా? ఏమేమి మన కొడతారు అక్కడ ఇంటి దగ్గర కొడతారా? ఆహాహాహా. ఇక్కడ ఒక డోనర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు శృతి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, నాగోల్ నుంచి. చౌటుప్పల్లో ఇది చాలా పెద్ద అనాథాశ్రమం అని మేము విన్నాము. చాలా పేరుంది దీనికి. వీళ్ళు చాలా సేవ చేస్తున్నారు అనాథలకి. మేము స్వయంగా వచ్చాము, చూస్తున్నాము అన్నీ స్వయంగా. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను అందరినీ చూడడానికి, ఇంకా ఇక్కడ ఎలా జరుగుతుంది అని చూడడానికి వచ్చాము. కానీ చాలా బాగుందండి. ఇంకా నాకు చాలా నచ్చింది. నా బర్త్డే కూడా ఈరోజు చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకు. ఈరోజు వీళ్ళందరికీ ఇంత సేవ చేసుకున్నందుకు, అన్నదానం చేసాం, కేక్ కటింగ్ చేసాం, సెలబ్రేషన్, నా బర్త్డే అంతా ఇక్కడ ఈరోజు చాలా బాగుంది. అందరూ ఒకటై అడుగులు కలిపి ముందడుగేయాలి, అనాథలైన భాగ్యులకు ఇలా అండగా నిలవాలి. 1500 మెంబర్స్కి ఫుడ్ కుకింగ్ చేయాలంటే ఎంత గ్రాసరీ ఉండాలి ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే చూడండి ఇక్కడ రైస్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయో, ఎన్ని రైస్ ప్యాకెట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఫుడ్కి కావాల్సిన అన్ని పప్పులు, ఉప్పులు అవన్నీ ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇంత చక్కగా, ఇంత మంచిగా, ఇంత నీట్గా చూస్తున్నారంటే రియల్లీ గ్రేట్ అండి. 1500 మందికి ఫుడ్ వండడం అంటే నాట్ ఏ ఈజీ. అలాంటిది డైలీ 1500 మందికి ఫుడ్ వండి వాళ్ళకి మంచి ఆహారం ఇస్తున్నారంటే రియల్లీ సూపర్. ఇలాంటి వాళ్ళని మనం నిజంగా తప్పకుండా ఎన్నిసార్లు పొగిడినా చాలా తక్కువే. పర్ డే ఎన్ని బస్తాలు అలా అయిపోతుంటాయి? అంటే 2 క్వింటాలన్నర అయిపోతుంది మేడం రోజుకి. ఓకే. పప్పులు అవన్నీ మీరు లెక్క రాసి అన్నీ జోకి మిషన్ ఉంది మేడం అక్కడ. మిషన్ రోజుకి ఎంతనో జోకి వాళ్ళకి ఇస్తాం మేడం. అంటే డైలీ రైస్ క్లీనింగ్ కూడా చేస్తుంటాం? చేపిస్తున్నాం మేడం. రోజు పప్పు కానీ ఏదైనా సరే మంచిగా నీట్గా, ఒక పురుగు లేకుండా, ఏం లేకుండా నీట్గా చేయిస్తాం మేడం. నీట్గా చేయిస్తాం. అంటే మామూలుగా ఆయిల్ ఎంత యూజ్ చేస్తుంటారు? నార్మల్ ఆయిల్ 20 kgs మేడం డైలీ. ఒక్కోసారి కొంచెం ఎక్స్ట్రా ఏమైనా చేయాలంటే 25 అలా చేస్తాం మేడం. ఇప్పుడే పోలీస్ వాళ్ళు మన ముందు ఇంకో పర్సన్ని తీసుకురావడం జరిగింది. ఇలా డైలీ ఒక 2-3 రావడం జరుగుతుంది. మనం పోలీస్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. నేను మాదాపూర్ హైటెక్ సిటీని తీసుకొని వచ్చాను మేడం. మాదాపూర్ నుంచి ఇంత దూరం రావడానికి రీజన్ ఏంటి? అసలు ఇక్కడ అనాథాశ్రమం ఉందని మీకు ఎలా తెలుసు? ఇక్కడ మా సారు ఎస్ఐ సారు ఆయన కన్సల్ట్ చేసి చెప్తే తీసుకొని రావడం జరిగింది. ఓకే, మీ సార్ చెప్పారు. అంటే మీరు ఇప్పటివరకు ఇక్కడికి ఎంతమందిని తీసుకొచ్చారు? మేమైతే ఫస్ట్ టైం ఇక్కడ రావడం. నేను తీసుకురాను. ఏమంటున్నారు? ఆ వ్యక్తి ఏమన్నా మాట్లాడుతున్నారా? ఆ వ్యక్తి మాట్లాడట్లేదమ్మా. ఆమె ఏమైనా అడ్రస్ ఏం చెప్పినా నేను చెప్పట్లేదు మేడం. కొంచెం మెంటల్గా ఇదైనట్టుకున్నాను మేడం.
మందికి భోజనం పెట్టాలంటే నాట్ ఈజీ అండి. ఎంత నీట్గా ఎంత చక్కగా, అందులో చాలామంది మతి స్థిమితం లేని వాళ్ళు, వికలాంగులు ఉండాలి కాబట్టి వాళ్ళకి చాలా చక్కగా ఫుడ్ వండి కిచెన్ పెట్టాలి. చూడండి ఇక్కడ స్టీమింగ్ ప్రాసెస్, నాకు తెలిసి ఇది రైస్ స్టీమ్ చేయడానికి కావచ్చు. ఇక్కడ చూడండి ఇదంతా రైస్ నానబెట్టారు. ఇంత పెద్ద దాంట్లో మనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళందరికీ. ఇక్కడ 50 kgs రైస్ కుక్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా 50 kgs రైస్, మొత్తం కలిపి 100 kgs రైస్ చాలా నీట్గా కుక్ చేసి దాన్ని మొత్తము ఒక దాంట్లో తర్వాత ఒక దీంట్లో తీసేసుకొని, మొత్తం దీంట్లో నుంచి తీసేసుకొని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకు నీట్గా సర్వ్ చేయడం జరుగుతుంది. అసలు ఎంత చక్కగా, ఎంత నీట్గా, ఎంత హైజీనిక్గా చూడండి. మొత్తము హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకొని మళ్ళీ హెయిర్ క్యాప్స్ అన్నీ పెట్టుకొని చాలా చక్కగా చాలా నీట్గా ప్రతిదీ మనకు చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. అసలు ఒక్క చిన్న ఈగ కూడా లేకుండా ఇంత మంచిగా ఇంత నీట్గా మనకి ఫుడ్ వాళ్ళు ఇక్కడ వండుతున్నారు. చూడండి వాళ్ళకి డిన్నర్ ప్లాన్ వచ్చేసి ఇలా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ డైలీ చాట్లో ఇలా రాసుకొని పెట్టుకుంటారేమో మేబీ. ఇక్కడ మీకు కనిపిస్తుంది లంచ్ వచ్చేసి వైట్ రైస్, దొండకాయ కర్రీ, మేతి కూర పప్పు, ఇలా డైలీ ఒక్కొక్కటి ఇలా మెనూ లాగా వాళ్ళు ఇలా రాసుకొని నీట్గా. రియల్లీ చాలా గ్రేట్ కదా, ఇంత చక్కగా చూసుకోవడం అనేది. ఇట్స్ నాట్ ఏ జోక్, చాలా శ్రమ ఉంటుంది దీనికి. చుట్టూ ఇంతమంది కూడా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే 24 lakhs అండి డొనేట్ చేశారు పార్వతీ రెడ్డి గారు. ఇక్కడ వాళ్ళ హస్బెండ్ తన వైఫ్ పేరు మీద, తన వైఫ్ పేరు మీద 24 lakhs డొనేట్ చేశారండి. ఈరోజు నాకు ఇంత మంచి అదృష్టం వచ్చింది ఈ అనాథలకు ఫుడ్ సర్వ్ చేయడానికి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అమ్మా నాన్న అనాథ ఆశ్రమ వ్యవస్థాపకుడు శ్రీ శంకర్ గురూజీ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. గురుగారు, అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నల్గొండ జిల్లా సమస్త నారాయణపురం మండలంలో జన్మించాను. అక్కడ నుంచి నేను 1994లో ముంబైకి వెళ్ళాను నాన్నగారు. మరి అక్కడనే పని చేసుకుంటూ అక్కడనే చదువుకొని నేను 2007 రిటర్న్ హైదరాబాద్కి వచ్చాను. ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అనేది నేను 2010లో స్థాపించడం జరిగింది, ఫిబ్రవరి 1వ తారీఖు. ఇది నా చిన్న ఏజ్లో, అంటే 5 సంవత్సరాల ఏజ్లో వచ్చినటువంటి ఆలోచన. కానీ అప్పుడు ఏజ్ చిన్నగా ఉంది కాబట్టి నేను భగవంతుడు అవకాశం ఇవ్వలేదు. సో ఆశ్రమం పెట్టాలంటే ఎలాంటి వాళ్ళకు పెట్టాలి? డబ్బు ఉన్న వాళ్ళకో లేదంటే కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళకో పెడితే అదే సేవ అన్నారు కదండి. మతి స్థిమితం కోల్పోయి రోడ్డు మీద జుట్లు పెంచుకొని చెత్త కుప్పల పొంటి తింటూ చిరిగిన వస్త్రాలతో డ్రైనేజ్ వాటర్ తాగుతూ ఉన్న వాళ్ళని మనం ఏమంటాం అచ్చ తెలుగులో పిచ్చివాడు అని అంటాం, అస్సలు పట్టించుకోవాలని. కానీ అలాంటి వాళ్ళని నేను తీసుకొచ్చి గుండె గీయించి స్నానాలు చేయించి అన్నం పెట్టి మళ్ళీ ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకు మెడిసిన్స్ ఇప్పించి వాళ్ళ అడ్రస్ తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేసేవాడిని. అట్లా ఆ ప్రయత్నంలో భాగంగా 2010 నుంచి ఇప్పటి వరకు మనకు చాలామంది దాతలు సపోర్ట్ ఇచ్చారు. ఒక మతి స్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరిగే అనాథని అసలు ఎవరు పట్టించుకోరు కాబట్టి అమ్మా నాన్నలాగా నేనే వీళ్ళకు మంచి సర్వీస్ చేయాలి, మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఆశ్రమం పెట్టడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఇంత పెద్ద ఆశ్రమం నడుపుతున్నారు. మేము మార్నింగ్ నుంచి చూస్తున్నాము, ప్రతి ఒక్కటి చాలా నీట్గా చాలా చక్కగా. అంటే నార్మల్గా ఇలా ఇప్పుడు ఈ సమాజంలో కనుక చూసుకుంటే మామూలుగా పిచ్చి వాళ్ళు అంటే అసలు టచ్ చేయడానికి కూడా ఎవరు ముందుకెళ్ళరు. అలాంటిది మీరు ఇంత 500 మందిని తీసుకొచ్చి ఇంత చక్కగా చూసుకోవడం అనేది అసలు చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు ఈ ఆలోచన వచ్చింది వెంటనే పెట్టేశారు, ఆ తర్వాత పెట్టేటప్పుడు కానీ పెట్టినాక కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు? 2010లో నేను అమ్మ నాన్న ఆశ్రమం స్థాపించినప్పుడు మా అమ్మగారు అన్నారు, నువ్వు సంపాదించినటువంటి ఆస్తులన్నీ వీళ్ళకే ఖర్చు పెడితే ఎలా? ముంబైలో 15-16 సంవత్సరాలు ఉన్నావు అంటే, లేదమ్మా మన నుంచి కొంచెమైనా సమాజానికి సేవ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు మాత్రం మా నలుగురిని జాదావు, మరి రోడ్డు మీద ఉన్న వాళ్ళని ఎవరు జాదాలి, ఎవరు పోషించాలి? రోడ్డు ప్రమాదంలో చనిపోవడము, అన్నం లేక చనిపోవడము జరుగుతూ ఉంది. సమాజంలో ఒక మనిషిగా నెలలో ఒక్కరోజన్నా మన దేశానికి సేవ చేయాలి కదమ్మా, 30 రోజులు మన కోసం బతికితే ఎట్లా అని చెప్పి మా అమ్మకి చెప్పినప్పుడు అమ్మ బాధపడేది. సో అయినా కానీ నేను చేశాను. 2010లో అమ్మ నాన్న ఆశ్రమం స్థాపించినప్పుడు చిన్న చిన్న సమస్యలు అండి, అంత పెద్ద సమస్యలు సమాజం నుంచి ఏం రాలేదు. నాకు ఫుల్ సపోర్ట్ అండి. ఒక మంచి చెడు అనేది తెలుసు కదండి. మా చౌటుప్పల్లో ప్రజల్లో రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ అన్నదానం చేశారు, బట్టలు ఇచ్చారు, వాళ్ళకన్నీ తెలుసండి. చెడు జరిగింది అనుకోండి ఎవరు ఊరుకుంటారండి? చెడుకు నేనే వ్యతిరేకం. ఒక మంచి పని చెడుకు అనేది ఇది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అండి.
కలెక్టర్ ముక్తేశ్వరరావు గారు ఉన్నప్పుడు 2012లో 2 ఎకరాల 16 గుంటల భూమి ఇక్కడ ఇచ్చారు. నాకు అట్లాంటివి ఏమి ఇబ్బందులు లేవు. నాకు ఒకటే తెలుసు, ఒక అనాథ రోడ్డు మీద తిరిగినప్పుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చి గుండె గీయించి స్నానాలు చేసి వాళ్ళ అడ్రస్ వెతికి పంపాలి. సో మిస్సింగ్ కేసెస్ త్రూ ఇప్పుడు మేమేంది జెన్యున్గా అడ్మిషన్స్ కూడా త్రూ పోలీస్ నుంచే తీసుకుంటామండి. తీసుకొని అన్ని క్లియర్గా ఎవిడెన్స్ తోటి మేము ఉన్నాం ఇక్కడ. కాబట్టి గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్ అండి. ఎందుకంటే పోలీసు వాళ్ళు, సఖీ సెంటర్లు, కలెక్టర్లు పంపించిన సందర్భాలు ఉన్నాయి ఈ అనాథలని. అంటే లేడీస్ని కూడా తీసుకొచ్చి ఇంత చక్కగా చూస్తున్నారు కదా. అంటే లేడీస్ బయట ఉంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, మామూలుగా మనలాంటి వాళ్ళకే బయట రక్షణ లేదు, అలాంటిది ఇలాంటి వాళ్ళు బయట ఉంటే అసలు చెప్పలేదు. అంటే వాళ్ళని తీసుకొచ్చినప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? లేడీస్ కూడా చాలా మంది పోలీసు వాళ్ళే తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పుడు కూడా మేము టెస్టులు చేయిస్తాం. ఫస్ట్ రాగానే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్ట్ చేయించినప్పుడు 3 months 4 months 5 months ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఈ 15 సంవత్సరాలలో దగ్గర నాకు ఎంతమంది అంటే ఒక 8-9 మంది ప్రెగ్నెన్సీ వాళ్ళు దొరికారు. పాపం వాళ్ళకు కూడా తెలియదు. అంటే మీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ప్రెగ్నెంట్ అయి ఉంటారు. పాపం వాళ్ళకు కూడా తెలియదు. మేమే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తోటి మాట్లాడి ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టి ఇక్కడ అన్ని అలా పర్యవేక్షణలో డెలివరీ చేయించి అది కలెక్టర్ గారికి అప్పచెప్పామన్న. ఇప్పుడు మీకు పోలీసుల నుంచి హెల్ప్ ఎలా ఉంటుంది? అంటే డైలీ పోలీసులు ఎంతమందిని తీసుకొస్తూ ఉంటారు? మనకి తెలంగాణ నుంచి ప్రతిరోజు 2-3 అడ్మిషన్స్ జరుగుతాయండి. ఇంకా నేను పోలీసు వాళ్ళకి ఎవరు చెప్పలేదు, ఎందుకంటే బిల్డింగ్ కూడా చిన్నగా ఉంది కదా. ఒక 2,000 మంది ఉండడానికే పెట్టాము. ఇప్పటికే 500 మంది దాకా ఉంటారు ఇక్కడ అనాథలు. సో మేము ఒక 20 మంది పంపిస్తుంటాము, 20 మందిని తీసుకుంటాము. ప్రస్తుతం అయితే అదే చేస్తూ ఉన్నాము. త్వరలో నేను తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రంలో అందరు అనాథల కోసమే నేను ఆశ్రమం పెట్టాను. రేపు రాబోయే రోజులలో ప్రభుత్వంతో మాట్లాడి, గవర్నమెంట్ తోటి మాట్లాడి, ఖచ్చితంగా డీజీపీ గారితో మాట్లాడి 200% అందరికీ న్యాయం జరిగే విధంగా దగ్గర ఒక 20 నుంచి 30 ఎకరాల భూమి అడిగి ఇంకా ఎక్కువ సర్వీస్ చేసే విధంగా వాళ్ళందరి కోసం నేను ప్రభుత్వంతో మాట్లాడి త్వరలో కూడా ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ఒక గొడుగు కింద, అంటే ఇప్పుడు ఇంటి నుంచి ఒకరు తప్పిపోయారు అనుకోండి, మిస్సింగ్ కేసెస్ కింద రిజిస్టర్ అవుతుంది. కానీ ఆ వ్యక్తి తిరిగి ఏదో జిల్లాలు తిరుగుతారు, ఎవరు పట్టించుకుంటారండి? సో అలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చి ఒక ఆశ్రమం పెడితే అందరు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పెట్టిరు అనుకోండి, మిస్సింగ్ కేసెస్ కూడా పరిష్కారం అవుతాయి మనకు. అట్లా నేను పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడాను, చాలా వరకు మిస్సింగ్ కేసెస్ పరిష్కారం అయినాయి. మానవ సేవే మాధవ సేవ అంటారు. మీ ఆశ్రమం చూస్తేనే మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీని గురించి ఏమంటారు? భక్తులకు, దాతలకు ఫస్ట్ నేను వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలండి. నన్ను నమ్మి ఎంతోమంది అనాథలకు భక్తులు, డోనర్స్ చాలా వరకు సహాయ సహకారాలు అందించారు. ఈరోజు వీళ్ళు ఇంత ఆనందంగా కడుపు నిండి అన్నం తింటున్నారంటే నేను కేవలము దాతలని చెప్పగలుగుతాను. ఇలా మానవ సేవే మాధవ సేవ అనేది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నాను. కానీ భగవంతుడు ఇలా నాకు మంచి గొప్ప అవకాశం ఇచ్చాడు. మానవ సేవ అంటే ఏంటండి? మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరిగి అనాథలకు దిక్కు లేని వారికి ఎవరండి దిక్కు? దేవుడే దిక్కు అంటారు. అది కూడా నిజం అయిపోయింది. మానవ సేవ అనాథలకు జరుగుతుంది, అది కూడా జెన్యున్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా కుటుంబ సభ్యులు వస్తారు మా దగ్గరికి, నేను నెలకు ఒక 50,000 ఇస్తాను గురువు గారు, మా వాళ్ళని పెట్టుకోమంటే నేను చేయనండి సేవ. ఎందుకు చేయనంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి చేయను. సో నేను కేవలము రోడ్డు మీద తిరిగే అనాథలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి సేవ చేస్తున్నాను. ఇది నిజమైన మానవ సేవ. ఇప్పుడు మాధవ సేవ అంటావా? నేను 16 సంవత్సరాలు నిరంతరంగా ఆ శివయ్యతోటి మాట్లాడుతూ తపస్సు చేస్తూ ఉన్నాను. ఇలా 2-3 పిల్లల కోసమే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఈ సమాజంలో మరి 100 మంది అనాథలని ఇక్కడ నాకు అప్పచెప్పిన స్వామి, మరి వీళ్ళని ఎవరు చూసుకోవాలి? నా తర్వాత నా పిల్లలు చూస్తారా, మా అమ్మ నాన్న చూస్తారా నాకు తెలియదు, కానీ ఎవరో ఒకరు చూడాలి. అది ఏంటి పరిష్కారం అని చెప్పి నేను శివయ్యని అడిగిన రోజులు చాలా ఉన్నాయి. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు పుణ్యలింగేశ్వర స్వామిగా నేను వస్తున్నాను, నీ తర్వాత నేనే చూసుకుంటానని చెప్పి నాకు ఒక సంకేతాలు వచ్చాయి, సిగ్నల్స్ వచ్చాయి. ఆ రకంగానే నేను పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం దగ్గర 10 నుంచి 15 కోట్ల రూపాయలతోటి టెంపుల్ నిర్మాణం చేశాను. ఫ్యూచర్లో అమ్మా నాన్న అనాథాశ్రమం ఇంకా వేరే బ్రాంచెస్ వేరే ఊర్లలో ఎక్కడైనా పెట్టే ఛాన్సెస్ ఉందా? అండ్ మీ ఫ్యూచర్ ప్లానింగ్స్? నేను రోడ్డు మీద అనాథాలు ఉండొద్దని అనుకున్నాను, మళ్ళీ బ్రాంచ్లు పెట్టే అవకాశం లేదు. రెండోది, ఎక్కడ ఏ అనాథాలు కనపడ్డా ఇది ఒక్కటే ఆశ్రమంలో కొన్ని లక్షల మందిని కూడా పంపించవచ్చు. మనం ఏంటండి ఇప్పుడు తీసుకొచ్చి మంచిగా చేసి వాళ్ళ ఇంటికి పంపించాలి, వాళ్ళు చూసుకుంటారు. ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొట్టమొదటిగా జెన్యున్గా దిక్కుముక్కు లేని అనాథాలను తీసుకొచ్చింది కేవలం అమ్మ నాన్న ఆశ్రమం ఒకటే అండి. ఎవ్వరు తీసుకురారు, అందరు పేద ఆశ్రమమే, చిన్నపిల్లలకు వృద్ధులకు. కానీ మేము అలా తీసుకోమండి.
ఇలా దాతలు ఇచ్చినటువంటి దానము మేము చేసే సేవ రెండు అనాథలకే దక్కాలండి. గురుగారు, మనం ఈ సమాజంలో చూస్తుంటాము, ఒక మంచి అవుతుంది, ఎవరైనా మనిషి ఎదుగుతున్నారు, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అని అంటే ఆటోమేటిక్గా దాని వెనకాల చెడు అనేది అవుతూనే ఉంటుంది, ఆ మనిషి మీద లేనిపోనివి సృష్టిస్తూనే ఉంటారు. అలా మీ మీద ఏమన్నా అయ్యాయా? ఈ మధ్యలో వస్తున్నాయండి, అందరూ ఎన్నడూ రాలేదు. ఈ 15 సంవత్సరాల నా జీవితంలో ఒక మంచి పేరు సంపాదించుకున్నాను తప్ప చెడ్డ పేరు అనేది లేదు. కొంతమంది ఉంటారు కదండి, అనాథల మీద కూడా డబ్బులు ఆశించే వాళ్ళు ఉంటే ఇయ్యనప్పుడు మా గురించి చెడుగా చెప్పి గురూజీ గురించి తప్పుగా ప్రచారం చేస్తే అది భయపడేది లేదండి. ఈరోజు నేనే ₹1 కూడా ఒక జీతం కూడా తీసుకోలేదండి ఆశ్రమం నుంచి. అంత నా పిల్లల్లాగా పోషించి నేను ఏదైతే చేశానో ఆ రకంగానే ఇది చేస్తూ ఉన్నాను. ఎవరేమనుకున్నా పర్వాలేదండి, భగవంతుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఈ అనాథలు, రోడ్డు మీద ఉన్న అనాథలను తీసుకొచ్చే నేను ఆశ్రమంలో పెట్టాను. మళ్ళీ ఆశ్రమం నుంచి రోడ్డు మీద వరేశారు అనుకోండి, చట్టం ఉంది కదండి, గవర్నమెంట్ ఉంది కదండి, ఊరుకుంటారా? తీసుకపోయి ఎవరైతే దీని గురించి చెప్పారో వాళ్ళకే తీసుకెళ్తాం కదండి, వాళ్ళకి అప్ప చెప్పిస్తాను. నేను సేవ చేయను, నన్ను బలవంతంగా చేపిస్తారు ఎవరన్నా? ఇష్టంతో చేసే సేవ సక్సెస్ అవుతామండి, బలవంతం చేపించే సేవ కాదండి. దయచేసి తప్పులు అర్థం చేసుకోవాలి, ఆశ్రమానికి వచ్చి చూడాలి. ప్రతి ఛానల్ వాళ్ళు వస్తారని నేను అనుకుంటున్నాను. ప్రతి ఛానల్ వాళ్ళకు, ముందు మీ టీ న్యూస్ వాళ్ళకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ 15 సంవత్సరాల కష్టంలో మీ ఛానల్ కూడా ఉందండి, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓం నమ శివాయ. చూశారు కదండి, అమ్మా నాన్న అనాథాశ్రమం 16 సంవత్సరాలుగా ప్రారంభమై ఇప్పటి వరకు 500 మందిని తీసుకొచ్చి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫుడ్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, మతి స్థిమితం లేని వాళ్ళని తీసుకొచ్చి అలా చక్కగా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అనాథలండి, మనం చూసాము, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకి ఇంత మంచి ఫుడ్ పెట్టడం అనేది ఇట్స్ నాట్ ఏ జోకు. ఇది చాలా శ్రమతో కూడిన పని. అయినా కూడా మన శ్రీ శంకర్ గురూజీ గారు ఇంత మంచి పని గత 16 సంవత్సరాలుగా చేస్తున్నారంటే రియల్లీ చాలా గ్రేట్. ఇలాంటి ఇంకా మంచి పనులు తన ఫ్యూచర్లో కూడా చేయాలని, ఇలాగే వాళ్ళ అనాథాశ్రమంలో ఇంకా కొన్ని 100 మంది అనాథలు, మతిస్థిమితం లేని వాళ్ళు రావాలని, అలాగే చాలా మంచి సేవ అందించాలని మనం టీ న్యూస్ తరపున కోరుకుందాం. ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.